రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ సభలో తీవ్ర తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇక కరూరులో జరిగిన ఘటనలో ఇప్పటివరకు 10 మంది చనిపోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరిలో పార్టీ కార్యకర్తలతో పాటు 2 చిన్నారులు కూడా ఉన్నారు. కరూరులో నిర్వహించినటువంటి ప్రచార సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. పరిస్థితి గమనించిన విజయ్ ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి వారికి నీళ్ల బాటిళ్లను అందించాడు. భారీ సమూహంలో అంబులెన్సులు అక్కడికి చేరుకోవడం ఇబ్బందిగా మారింది. టీవీకే అధ్యక్షుడు విజయ్ సభలో తీవ్ర తొక్కిసలాట చోటు చేసుకుంది. కరూరులో జరిగిన ఘటనలో ఇప్పటివరకు 10 మంది చనిపోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో పార్టీ కార్యకర్తలతో పాటు 2 చిన్నారులు కూడా ఉన్నారు. కరూరులో నిర్వహించినటువంటి ప్రచార సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. పరిస్థితి గమనించిన విజయ్ ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి వారికి నీళ్ల బాటిళ్లను అందించారు. భారీ సమూహంలో అంబులెన్సులు అక్కడికి చేరుకోవడం ఇబ్బందిగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ఎడిటర్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు చెప్పండి. రైట్ సరే, మొత్తానికి మనం చూసుకుంటే ప్రస్తుతానికి టీవీకి సంబంధించి విజయ్ బహిరంగ సభ ఒకటి జరిగింది ఇవాళ తమిళనాడులో ఉన్నటువంటి కరూరులో. సో ఈ సంఘటనకి సంబంధించి అనుకున్న సమయానికంటే కూడా 6 గంటల ఆలస్యంగా విజయ్ అక్కడికి రావడంతో అప్పటికే భారీ ఎత్తున అక్కడికి ఆయన అభిమానులు కావచ్చు, అంతేకాకుండా టీవీకి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అన్ని వైపులా కూడా, అంటే అది ఒక 3 రోడ్లకు సంబంధించినటువంటి సర్కిల్లో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అన్ని రోడ్లకు కూడా మొత్తం జన దిగ్బంధంగా మారిపోయినటువంటి పరిస్థితి. అయితే ఈ సందర్భంగా ఒక్కసారిగా విజయ్ రావడంతో పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట జరిగిన వెంటనే అక్కడ తోపులాట జరుగుతున్న సందర్భంలో విజయ్ వాళ్ళందరినీ కూడా వాటర్ బాటిల్స్ అందించడం కావచ్చు, అంతేకాకుండా సంయమనం పాటించాలని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా జనాలు ఎక్కువగా ఉండడంతో ఒక్కసారికి తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట జరిగిన సందర్భంలో తొలుత ఈ సంఖ్య ఒక 2 చనిపోయారు అనుకున్నారు. తర్వాత ప్రస్తుతానికి మృతుల సంఖ్య 29కి చేరుకున్నటువంటి పరిస్థితి. 29 మంది ప్రస్తుతం లేటెస్ట్ అప్డేట్ మనకు 29 మంది ఈ సభకు వచ్చి ఈ తొక్కిసలాట కూడా చనిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. చనిపోయినటువంటి వాళ్ళలో చిన్నపిల్లలు ఉన్నారు, అలాగే మహిళలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క తొక్కిసలాట ఘటనకి సంబంధించి ఇప్పటికే సీఎం స్టాలిన్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే వాళ్ళందరినీ కూడా వాళ్ళకి చికిత్స అందించేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. రోడ్ షో నిర్వహించిన సందర్భంలో పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు వచ్చినటువంటి సందర్భంలో ఈ తొక్కిసలాట జరిగినటువంటి పరిస్థితి. సో ఇప్పటి వరకు మనకున్న సమాచారం మేరకు 29 మంది వరకు కూడా చనిపోయారు అని చెప్పేసి తెలుస్తుంది. సో 29 మంది చనిపోయినట్టు అక్కడ అఫీషియల్ గా కూడా ప్రకటించినట్టు కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కరూరులో నిర్వహించినటువంటి ప్రచార సభకు భారీ సంఖ్యలో కార్యకర్తల అభిమానులు తరలి రావడంతో పాటు ఆయన ప్రసంగిస్తున్న సమయంలోనే తొక్కిసలాట చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి చూసుకుంటే భారీ జన సందోహం అక్కడికి వచ్చినటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి రెస్క్యూ చేయడం కూడా చాలా ఇబ్బందిగా మారింది. ఎందుకంటే వాళ్ళని క్షతగాత్రులను వెంటనే హాస్పిటల్ కు తరలించడానికి అవసరమైనటువంటి అంబులెన్సులు కూడా సమయానికి అక్కడికి చేరుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఎటు చూసినా సరే జనసందోహం ఉంది, ఎటువైపు కూడా వాహనాలు వెళ్ళడానికి కూడా కష్టంగా మారినటువంటి పరిస్థితుల్లో ఆలస్యంగా అంబులెన్స్లు అక్కడికి చేరుకోవడం, అప్పటికే తొక్కిసలాటలో స్టాంపేడ్ జరగడంతో ఒక్కసారిగా వాళ్ళకి ఊపిరి ఆగిపోయినటువంటి పరిస్థితి. దీంతో ఇప్పటి వరకు కూడా మృతుల సంఖ్య 29కి చేరుకున్నటువంటి పరిస్థితి. అది ఇంకా మరింత పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా చెబుతున్నటువంటి సిచ్యువేషన్. అధికారికంగా అయితే ఆ జిల్లాకి సంబంధించినటువంటి అధికారులు ఇప్పటి వరకు చెప్పినటువంటి సమాచారం మేరకు 22 నిమిషాల క్రితం ఒక ప్రకటన చేశారు. అందులో 10 మంది చనిపోయినట్టు వాళ్ళు ప్రకటించారు. ప్రస్తుతానికి మాత్రం 29 మంది చనిపోయారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కొన్ని సోర్సెస్ ద్వారా మనకు తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మృతుల సంఖ్య ఇంకా కూడా పెరిగేటటువంటి అవకాశాలు తెలుస్తున్నారు. అంతేకాకుండా క్షతగాత్రులను తరలించడం చాలా
కష్టంగా మారినటువంటి నేపథ్యంలో వాళ్ళు రెస్క్యూ చేసేందుకు అవసరమైనటువంటి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే సీఎం స్టాలిన్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. నిజంగా చెప్పాలి అంటే ఒక పార్టీకి సంబంధించిన ప్రచార సభకు ఇంతమంది రావడం, తొక్కిసలాట జరగడం, ఇంతమంది చనిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ముందుగానే పార్టీకి సంబంధించినటువంటి నిర్వాహకులు కావచ్చు, అంతేకాకుండా ఈ సభ నిర్వహించిన సందర్భంలో అక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల పట్ల సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఒక్కసారిగా జన సందోహం అంతా కూడా ఆయన చూడాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆయన మీదకి దూసుకురావడంతో తొక్కిసలాట జరిగినటువంటి పరిస్థితి. సో రోడ్ షో నిర్వహించిన సందర్భంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో కూడా వైఫల్యం చెందారు అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏదైనప్పుడు కూడా ప్రస్తుతానికి తొక్కిసలాటలో ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు 29 మంది చనిపోయారని చెప్పేసి చెబుతున్నారు. అధికారికంగా అయితే 10 మంది చనిపోయినట్టు ఇప్పటికే ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. క్షతగాత్రులను హాస్పిటల్ కి తరలించి ప్రస్తుతానికి వాళ్ళకి మెరుగైనటువంటి వైద్యం అందించాలని చెప్పేసి సీఎం స్టాలిన్ కూడా ప్రకటించారు. మరొక ఆయన దిగ్భ్రాంతిని కూడా వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.